ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారి దయ ఉంటే అదే మనకి కొండంత అండ. భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో తనువు మనస్సు ఏకం చేసి కొలిచే భక్త కోటిని అమ్మ నిత్యం కాపాడుతూనే ఉంటుంది. వారి కోర్కెలని నెరవేరుస్తూనే ఉంటుంది. మహామహిమాన్వితంగా విశిష్ట విలక్షణతల్ని పుణికి పుచ్చుకుని ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి కొలువైన వెల్లూరులోని స్వర్ణ దేవాలయాన్ని ఇవాల్టి మన ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. దేవాలయం గర్భగుడికి 3 వైపులా నీరు, ఒకవైపు ద్వారము ఉంటాయి. భక్తులు ఆ నీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తాన్ని కూడా అత్యంత సౌందర్యంగా అలంకరిస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరుకు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువన దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మింపబడింది ఈ దేవాలయం. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మాణానికి నారాయణి అమ్మ అనేటువంటి స్వామి నేతృత్వం వహించారు. ఆయనను శక్తి సిద్ధ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మింపబడింది. ఇక్కడి గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసినటువంటి మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలనే దీనికి బంగారు గుడి అనేటువంటి సార్థక నామధేయం కూడా స్థిరపడింది. ఆలయ ఆవరణ మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంది. దేవాలయంలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్ నుంచి సేకరించబడినటువంటి శ్లోకాలు పొందుపరిచి ఉంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.